Surprise! So good to see you. So good to see you. Hey. హలో మేమున్నాం ఇక్కడ. చైతు మీరేంట్రా ఇక్కడ సడన్ గా? నిన్ననే ఐఏఎస్ ట్రైనింగ్ ఫినిష్ చేసుకుని ముసోర్ నుంచి వచ్చాడు. నీ అడ్రస్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామని ట్రై చేస్తుంటే లక్కీగా నువ్వే కనిపించావు. కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ కానీ పెళ్లికి కూడా పిలవలేదు. తప్పు కదా. అప్పుడు నీకు మెయిన్స్ ఎగ్జామ్స్ రా. సో వాట్? ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకుంటాను. అందుకే పిలవలేదు. అయితే విద్య నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. మర్చిపోయాను. రాహుల్, గణేష్. గణేష్, రాహుల్ మై హస్బెండ్. Hey, it's such a pleasure meeting you. You won't believe bro. విద్యను చేసుకునేవాడు గొప్ప సెలబ్రిటీ అయిపోతాడని కాలేజ్లో అంతా అనుకునేవాళ్ళు. కానీ ఒక సెలబ్రిటీయే మా విద్యని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ సింప్లీ గ్రేట్. మీరు మా విద్యకు లైఫ్ పార్ట్నర్ అంటే మాకు చాలా స్పెషల్. యు ఆర్ వెరీ లక్కీ. మీ ఇద్దరు మాటలు వింటుంటే విద్య పైన మీకున్న అడ్మిరేషన్ కనిపిస్తుంది. అడ్మిరేషన్ కాదు బ్రో, ఆరాధన. విద్య అంటే అందం, విద్య అంటే వినయం, విద్య అంటే అద్భుతం, విద్యే సర్వం. బాస్, మా వాడు విద్య గురించి మాట్లాడడం మొదలు పెడితే మీరు ఫుడ్ కూడా ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కడుపు నిండిపోతుంది. ఓ విద్య, పోనీ ఆర్డర్ ఆపేద్దామా? జోక్, నైస్ జోక్. నో నో నో, చైతు, డోంట్ స్టాప్. please. మన గురించి తెలియాలంటే మన ఫ్రెండ్ చెప్పాలి. మన వైఫ్ గురించి తెలియాలంటే తన బాయ్ ఫ్రెండ్స్ చెప్పాలి. కంటిన్యూ. You're really funny bro. I know. బట్ జోక్స్ అపార్ట్, లైఫ్లో మనకి ఎంతో మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతూ ఉంటారు. ఇన్ షార్ట్, నా జీవితం గురించి చెప్పాలంటే విద్యకి ముందు, ఆ తర్వాత. విద్య లాంటి ఫ్రెండ్స్ వల్ల మనకి మనం పరిచయం అవుతాం. ఓ రియలీ? మరి నాకేంటి విద్య వల్ల మీలాంటి బేవర్స్ ఎదవలు పరిచయం అయ్యారు? నాకు నేను పరిచయం లేకపోతున్నానేంటి? రాహుల్ ఏం మాట్లాడుతున్నావు? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్రైవేట్ స్పేస్ లో ఉంటే ప్రైవసీ డిస్టర్బ్ చేయకూడదని మినిమం సెన్స్ లేదు. వీడు ఐఎస్ ఆఫీసర్ అవుతాడా? సారీ బ్రో. వాట్ వర్ యు డూయింగ్ బిఫోర్? జస్ట్ డూ ఇట్ అగైన్. నో, జస్ట్ డూ ఇట్ అగైన్. ఇది ఇలా ఏంటది? మధ్యలో వీడేమో నేను కూడా ఉన్నాను. రాహుల్, ఆమె లుక్ లైక్ ఎ ఫూల్. జస్ట్ విద్య ప్లీజ్, తప్పు నాదే.